పిల్లల బిలీఫ్స్ వల్ల వాళ్ళ ఎమోషన్స్ చేంజ్ అవుతున్నాయని మీకు అనిపిస్తే మటుకు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా పేరు లత, ఆమె పేరెంటింగ్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ ట్రైనర్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల బిలీఫ్స్లో ఫస్ట్ ఏంటంటే నో నో అనేసరికి పిల్లలకి ఏమిటి చక్కమని కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడిగింది నో అంటున్నారు. కానీ మనం ఎందుకు నో అంటున్నామంటే వాళ్ళ స్క్రీన్ టైం కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి అది మంచిది కాదు అని చెప్పి మనం నో అంటున్నాం. కానీ మనం అదే మాట మీద స్టిక్ అయి ఉంటున్నామా అంటే పిల్లలు గోల్ చేసి చిరాకు పెట్టి ఇరిటేట్ చేసినా లేదంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నా కూడా మనం తర్వాత కొంచెం సేపటికో లేదంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ఓకే అనేస్తున్నాం. సో పిల్లల మైండ్లో ఏం ఫీడ్ అయింది, మా పేరెంట్స్ నో అన్నా తర్వాత ఎస్ అంటారు అనేది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్. సో పిల్లలు బట్టి మనము నో అనే వర్డ్ మీద మనం ఉంటే మటుకు ఆ దాని మీద నో అనే దాని మీద స్టిక్ అయి ఉండడం బెటర్. లేదు అంత నాకు పేషెన్స్ లేదు అని మీకు అనిపిస్తే మటుకు ముందే ఎస్ చెప్పండి. కానీ ఎస్ చెప్పాక కూడా దానికి ఒక బౌండరీస్ పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ స్క్రీన్ టైం అన్నా వేరే ఏదైనా సరే పెట్టాక తర్వాత వాళ్ళు వర్క్ చేయమని చెప్పండి. సో దట్ వాళ్ళు దానికి స్టిక్ అయి ఉంటారు. లేదు అంటే మటుకు నో అని ఎస్ అంటే మటుకు వాళ్ళు ప్రతిసారి నో అన్నప్పుడల్లా సేమ్ ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ఇరిటేషన్, చిరాకు ఇవన్నీ కూడా. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.